సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి నిరాశ మిగిల్చారు? అంటే బడే భయ్య అన్నారు కానీ పాపం బడే భయ్య వినలేదు. రాజకీయంగా విన్నారేమో కానీ పాపం ఆర్థికంగా ఆదుకోవటంలో అయితే విన్నటువంటి పరిస్థితి కనపట్టలేదు. ఎందుకని సార్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయ మిగిల్చారు సార్. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు ఎవరు వెళ్ళినా కూడా కేంద్ర మంత్రులను కలవడం, అనేక వినతి పత్రాలు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించండి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించండి అంటూ అనేక సార్లు వినతులు ఇచ్చారు. కానీ ఆ వినతులన్నీ ప్రస్తుతం చెత్తపుట్టలో పడిపోయి తుంగలో తొక్కారు. కేంద్రం నుండి బడ్జెట్ కి 0. తెలంగాణ అనే పదాన్ని నిర్మలా సీతారామన్ ఉచ్చరించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మామూలుగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి మొండి చేయి చూపెట్టిన ప్రతిసారి ప్రతిపక్ష పార్టీలు అంటే బీజేపీతర ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి ఊరుకోవడం జరిగేది. కానీ ఈ ముఖ్యమంత్రి 2 ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఒకటి, రాష్ట్ర అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలి. అదేవిధంగా దక్షిణాది ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించి దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో అన్యాయం జరిగింది, కేంద్రం అనేది వివక్ష చూపిస్తుంది, వివక్ష కాదు ఆయన చాలా తీవ్రంగా పదజాలాన్ని కూడా వాడుతున్నారు సార్ నరేంద్ర మోడీ. ఈ ప్రభుత్వం అంటే తెలంగాణ పైన ఎందుకో మొదటి నుంచి కూడా చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తల్లి మరణించి బిడ్డ జన్మించిందంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు బడ్జెట్ లో కూడా అదే రకంగా వ్యవహరించారని చెప్తున్నారు. 8 మంది పార్లమెంటు సభ్యుల నుంచి 35% ఓట్లను ఇస్తే ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏంటి? కాబట్టి ఆత్మాభిమానం ఉన్నా, గౌరవం ఉన్నా, లేకుంటే గల్లెగరేసుకుని బతకాలన్నా కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలంటూ ఆయన సూచిస్తున్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎంఐఎం సంబంధించిన ఎంపీ ఆందోళనకు సిద్ధం కావాలి, వారితో పాటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా కలిసి రావాలి, రాజ్యసభ సభ్యులు కూడా రాజ్యసభలో ఆందోళన చేయాలంటూ కూడా సూచిస్తున్నారు. అంటే రెడ్డి సుధాకర్ అంటే ఫైనల్గా ప్రస్తుతానికి ఇంకా పిసిసి అధ్యక్షులు లేరు కాబట్టి ముఖ్యమంత్రి ప్లస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి దీన్ని రాజకీయంగా ఒక యుద్ధానికి ప్రేరేపితం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా పొలిటికల్ గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది అనుకోవచ్చు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కనుక పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆయన తీసుకునేటువంటి అంశాలతో అది ప్లస్ కాంగ్రెస్ పార్టీకి, అది రాజకీయంగా ప్లస్ అయ్యేటువంటి అంశం. బీజేపీ కొంత ఈ గేమ్లో వెనకబడిపోతుంది, బీజేపీకి కొంత నెగిటివ్ వచ్చేటువంటి అంశం. మరి దీంట్లో ఈ మొత్తం మరి ఈ 2 ఎపిసోడ్లో మరి బీఆర్ఎస్ పాత్ర అంటే ఆటలో అరటిపండు లాగా అయిపోయిద్దా, లేక పాపం ఏమన్నా వాళ్ళకు కూడా ఏమన్నా ఒక పాత్ర ఏమన్నా దాంట్లో ఒక సైడ్ క్యారెక్టర్ ఏమైనా పాత్ర ఏమైనా ఉండిద్దా లేదా? అసలు కేటీఆర్ మాట్లాడారు సార్, సంకీర్ణ యుగంలో కేసీఆర్ లాంటి బలమైన రాజకీయ నాయకుని అవసరం ఉంటే, అంటే ఆయన అనేది ప్రాంతీయ శక్తులు కనుక బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకుంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి అనివార్యత ఏర్పడేది. ఆ అనివార్యత కారణంగా రాష్ట్రానికి నిధులు వచ్చేవి. అంటే ఎంపీల సంఖ్యాబలం ఎక్కువ ప్రాంతీయ పార్టీలకు ఉండాలనేది సార్. గతంలో 9 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కుప్పలు తెప్పలుగా వచ్చి ఇచ్చింది కూడా ఏమీ లేదు కదా. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీరేమీ తేలేకపోయారు, ఏమీ తీసుకురాలేకపోయారు, మీరు మద్దతు ఇవ్వటం తప్ప మీరేం చేయలేకపోయారని గతంలో కూడా విమర్శించారు. బట్ అప్పుడు కూడా పెద్దగా ఆ శాంక్షన్స్ జరిగింది కూడా ఏమీ లేదనుకుంటా కదా సార్. 9.5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలే సార్ ఇవి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు, 5 మహానగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి రైలు విస్తరణ సార్. అంటే ఇవన్నీ కూడా 9.5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలే. గత 9.5 సంవత్సరాలుగా అప్పటి ముఖ్యమంత్రి గాని అప్పటి మంత్రులు గాని తరచు ఢిల్లీ వెళ్లి ఎక్కడ ప్రధాన మంత్రినో లేకుంటే కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇవ్వలేదు, మా రాష్ట్రానికి మీరు నిధులు ఇవ్వని అడగలేదు, బడ్జెట్ లో మా రాష్ట్రానికి అగ్రతాంబులో ఇవ్వండి, పెద్దపీట వేయండి అని ఎక్కడ కోరలేదు. కానీ ఇప్పుడు రాజకీయంగా మీరు అన్నట్టుగా సార్, రాజకీయంగా ఇది ఒక రకంగా బీజేపీతర పార్టీలకు సంతోషకరమైన అంశమే, బీజేపీకి ఇబ్బందికరమైన అంశమే. కానీ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నిధులు కావాలని కోరుకుంటున్నాడు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతుందో అది కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అదేవిధంగా త్రిపుల్ ఆర్ విస్తరణ ఒకటి కావాలనుకుంటున్నాడు. అదేవిధంగా ఐఐఎం ప్రతి రాష్ట్రానికి ఉన్నది భారతదేశంలో, కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒకటి కావాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కోరుకుంటున్నప్పటికీ పిసిసి ప్రెసిడెంట్ గా మాత్రం రాజకీయంగా ఇలాంటి జరగాలని మిగతా రాజకీయ నాయకులు అయితే కోరుకుంటారు. 9.5 ఏళ్లుగా ఎక్కడ ఈ అంశాలను
సాధించుకోలేదు, ఎక్కడ కలవలేదు సార్. రైట్. చూద్దాం పాపం మరి ఇక్కడ ఇందుట్లో రాజకీయంగా ఎవరికి వాళ్ళు స్పీడ్ అవటం కోసం ప్రయత్నం చేస్తారు. పాపం కిషన్ రెడ్డిని బండి సంజయ్ గారిని రాజీనామా చేయమని అడగడం పాపం వాళ్ళిద్దరికి కూడా కొద్దిగా సరే ఇబ్బంది, కానీ పొలిటికల్గా అవన్నీ పెద్దగా దాని మీద యుద్ధం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. అసెంబ్లీలో చర్చ జరపడం, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేటువంటి అంశం విషయంలో కూడా కొంచెము వేగంగానే ఉంటాయి రాజకీయ పరిణామాలు అనుకో.